ఓకే, మనం ఇప్పుడైతే బండిది ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. బిల్ వేశారు 850 రూపీస్ ఫస్ట్ సర్వీస్. ఇదే సర్వీస్ సెంటర్. మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా బిర్లా జంక్షన్ దగ్గర, అక్కడ అనమాట సర్వీస్ సెంటర్. యూజువల్గా 1000 కిలోమీటర్స్ కదా వాళ్ళ సర్వీసు. నేను 1110 కిలోమీటర్స్కి ఇచ్చాను సర్వీస్. కొంచెం లేట్ అయింది, బట్ నాట్ అన్ ఇష్యూ, పర్వాలేదు. నాకైతే బండి మీద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. నాకైతే బండి అంతా బాగానే ఉంది. జస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ సౌండ్ వచ్చేవి. ఆ బ్రేక్ ప్యాడ్ సౌండ్ ఒకటే. ఇంకా దాని తర్వాత సెంటర్ స్టాండ్ బాగా చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ల మీద కూడా సెంటర్ స్టాండ్ సౌండ్ వచ్చేస్తుంది, తగిలేసేది కదా. సింగిల్గా వెళ్తే పర్వాలేదు, కానీ వెనకాల పిలియన్ ఉంటే మాత్రం చిన్న స్పీడ్ బ్రేకర్ అయినా కిందన తగిలేసేది సెంటర్ స్టాండ్. అదొక్కటే, అది నా ఒక్కడికే కాదు ప్రాబ్లం, అన్ని బళ్ళకి అదే ప్రాబ్లం అంట. యూజువల్గా ఏదైతే సెంటర్ స్టాండ్కి బుషెస్ ఉంటాయో, సెంటర్ స్టాండ్కి బాడీకి కనెక్టివిటీ బుష్ ఉంటుంది కదా, ఆ బుష్ అనేది పెద్దది ఉంటుందంట, అంటే లెంత్ సైజ్ పెద్దదంట. దానివల్ల సెంటర్ స్టాండ్ కిందకి వచ్చింది, తగిలేస్తుంది. సో కంపెనీ వాడే మారుస్తున్నాడంట, చిన్న సైజు ఉన్న బుషెస్ పంపిస్తారంట. దానివల్ల అది తగలదు, అది రెక్టిఫై అవుతుందని చెప్పేసి అంటున్నారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. చూడాలి, నెక్స్ట్ సర్వీస్కి అది చేయించుకోవాలి. లేదంటే మనకి ఇబ్బంది ఉంటే కనుక్కొని మార్పించుకోవడమే. ఇప్పుడు నేనైతే షోరూమ్కి వెళ్తున్నా. షోరూమ్కి ఎందుకు అంటే నంబర్ ప్లేట్ వచ్చింది బండిది. నంబర్ ప్లేట్ వచ్చి 4 days అవుతుంది, నాకు అవ్వలేదు. మధురవాడలో ఉన్నాను కదా, సో అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళిపోతారా నాయన, దేనికి హార్న్ కొట్టేస్తున్నావు ఇందాక నుంచి? ఓ ముందు కారు ఉంది, హార్న్ కొట్టేస్తాడు ఏంటి అనుకోని. సో నువ్వేం కాదు, ప్రశాంతంగా ఉందాం, మంచిగా లావు చేసుకుందాం అనుకుంటే ఇలాంటి వాళ్ళు తగులుతారు. మైండ్ అంతా ఆమెనా తక్కమీనా సింగే సాంగ్ డింగేడా బూమ్ బుష్ అయిపోద్ది. ఓకే, సో షోరూమ్కి వెళ్ళి నెంబర్ ప్లేట్ వేసుకుంటే బండికి ఇంకా వేరే పనులే ఉండవు, అన్ని పనులు క్లియర్ అయిపోయినట్టే. బండి సర్వీస్ అయిపోయినట్టే. నంబర్ ప్లేట్ వచ్చేస్తే ఫైనల్ పడిపోతాయి అనమాట. 40 kilometers దాటితే ఫైన్. 40 kilometers స్పీడ్ ఎవరండి మెయింటైన్ చేస్తారు? ఎవరు మెయింటైన్ చేయరు. 40 kilometers స్లోగా వెళ్ళామనుకోండి, వెనక నుంచి గుద్దేస్తారు. ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ ద రియాలిటీ. మనం మామూలుగా చూద్దాం, నేను 40 kilometers ఇప్పుడు స్పీడ్ మెయింటైన్ చేస్తాను. ఎవరు మెయింటైన్ చేస్తారో 40 kilometers చూద్దాం. ఎక్కువలో అయితే 40 దాటదు బండి, ఓకేనా? 40 kilometers చూద్దాం. ఎవరు 40 kilometers మెయింటైన్ చేయట్లేదు. అక్కడైతే ఏకంగా 20 kilometers ఉంది స్పీడ్ లిమిట్. స్పీడ్ లిమిట్ 20 kilometers. ఫస్ట్ సర్వీస్లో మనకి ఇది చైన్ డ్రైవ్ కదా,
చైన్ లూప్ చేస్తారు, క్లీన్ చేస్తారు, బ్రేక్ ప్యాడ్స్ అవి క్లీన్ చేస్తారు, మోటార్ క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవి ఉంటే అవి చేస్తారు. సస్పెన్షన్ అవన్నీ చెక్ చేస్తారు. అదనమాట సంగతి. మన డైలీ బైక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి సర్వీస్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఎవరు ఏం డ్రైవింగ్ సతరాంతరకు బండోడు కారు ముందుకు వచ్చాడు పిల్లలు వేసుకొని. ఏ అమ్మ, పిల్లలతో డ్రైవ్ చేస్తున్నప్పుడు కామన్ సెన్స్ ఉండాలా, రెస్పాన్సిబిలిటీ ఉండాలా? 2 నిమిషాలు ఆగితే ఏం పోయింది అడిగి ఏటో. అయ్ ఆహా. ఇది కావాలంటే మన తర్వాత మళ్ళీ కేసు వేసుకోవచ్చు కదా. గ్రీన్ బోర్డ్. ఇది కెమెరా యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తుంటాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్గా బండి అయితే రెడీ, ఫుల్ రెడీ. నంబర్ ప్లేట్ వచ్చేసింది అండ్ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. తోస్తున్నప్పుడు కాల్ స్లిప్ అయిపోతే ఆ మొమెంటంలో వాడు ఎవరో తోస్తున్నాడు మేనేజ్ చేస్తే పర్వాలేదు, బ్యాలెన్స్ చేసుకుంటే పర్వాలేదు, లేదంటే చాలా దారుణంగా పడతాడు నాయన. స్లో చేసి ఆపేస్తాడు కంప్లీట్. ఓకే, ప్లేస్ ఇచ్చాడు దేవుడు ప్లేస్ ఇచ్చాడు దేవుడు. ఒరే బండి కన్నా హైట్ ఉందిరా నాయన ఇది. బానెట్ ఫార్చునర్ది. ఎస్యూవి ద రియల్ ఎస్యూవి. ఇది కూడా రెవరెండి కూడా ఎస్యూవి ఆఫ్ స్కూటర్స్. నో నో, ఇదే స్కూల్ బస్సా, కాలేజ్ బస్. కారోడు కూడా బొక్కల్లో వచ్చేస్తున్నాడు. వద్దిరా, ఇలా బొక్కల్లో దూరే వాళ్ళని ట్యాక్సీ వాళ్ళు 80% అంటారు, మిగిలిన 20% వైట్ బోర్డ్. నా కెమెరాలో జస్ట్ 7% ఛార్జింగ్ ఉంది. ఎందుకు చూడరా స్వామి, సిగ్నల్ ఇచ్చాను నేను. కళ్ళు నిలుపుకుంటూ వచ్చేస్తాడు. బా స్కోడా స్లావియా. She's slaying. The Slavia is just slaying the beauty. బ్లాక్ కొన్న అందం దేనికి రాదురా. ఆ వ్యానుడు వస్తాడేమో నేను స్లో అయితే, నేను వస్తానేమో అని వ్యానుడు స్లో అవుతున్నాడు. వెరీ గుడ్, మ్యూచువల్ రెస్పెక్ట్. అది ఇదా అంకుల్, అలా డ్రైవ్ చేయాలి, అలాగే టర్నింగ్లు చేయాలి, అటు ఇటు చూడకూడదు.